అమ్మా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రశ్నించే గొంతుకునై అవినీతి పరుల భరతం పడతారన్న కంది శ్రీనివాసరెడ్డి. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పనితీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు. క్యారవాన్ కు కంది శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు. త్వరలో ప్రజాయాత్ర చేపట్టబోతున్నట్లు స్పష్టం. రసాభాసగా మున్సిపల్ అత్యవసర సమావేశం. చైర్మన్ అధికారుల తీరుపై విపక్ష స్వపక్ష సభ్యుల ఆగ్రహం. కరోనా వ్యాప్తి నేపథ్యంలో జాగ్రత్తలు అవసరం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న డాక్టర్ నరేందర్ రాథోడ్. ఆకట్టుకున్న ఖేల్ కుద్ పోటీలు. ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రశ్నించే గొంతుకునై అవినీతి పరులైన తండ్రి కొడుకుల భరతం పడతానని బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. రిలీజ్ చేయండి. సిగ్గు లేకుండా ప్లాట్లని అమ్ముకు తింటున్నారు జోగురామన్న గారు. మొద్దు నిద్ర రత్న. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజాసేవా భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జోగు రామన్నను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేసిన వ్యక్తి నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని ధ్వజమెత్తారు. ప్రతి సంవత్సరము 10,000 రూపాయలు వాళ్ళ చదువు కోసం ఆర్థిక సహాయం చేస్తా అని ప్రజలు సమస్యలపై మొరపెట్టుకుంటుంటే పట్టించుకోకుండా ముద్దు నిద్రపోతున్నారని మండిపడ్డారు. కాలనీలో, గ్రామాల్లో కనీస వసతులు కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ప్రభుత్వ భూములు అమ్ముకుంటూ కోట్ల రూపాయలకు పడగలెత్తారని అన్నారు. లీజు స్థలాలను కబ్జా చేసేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. 4,000తో అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకోవడం మానుకుని వాటిని దేనికి ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. చేపట్టిన ప్రగతిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. తండ్రి కొడుకులకు దోసుకోవడం, దాచుకోవడం తప్ప మరేమీ తెలియదని దుయ్యబట్టారు. అంతిమ నిర్ణేతలు ప్రజలేనని, రాబోయే రోజుల్లో వారికి సరైన బుద్ధి చెప్పడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ మీడియా సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవీ రమణ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంతమందికి ఇంట్లో జాగా ఇచ్చిల్లో రేపు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. సిగ్గు లేకుండా ప్లాట్లని అమ్ముకు తింటున్నారు జోగురామన్న గారు. మొద్దు నిద్ర రత్న, కుంభకర్ణ నిద్ర రత్న, భూభకాసూర రత్న. ఇన్ని బిరుదులు ఇచ్చినా మీ లోపల చలనం లేదు. దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉన్నారు. జామినీల ఒక ఆదివాసీ రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆయనకు ఆర్థిక సహాయం 1,00,000 రూపాయలు చేసిన. అలాగే వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ప్రతి సంవత్సరము 10,000 రూపాయలు వాళ్ళ చదువు కోసం ఆర్థిక సహాయం చేస్తా అని హామీ ఇచ్చిన. జోగురామన్న గారు, మీరు మీ పెంపుడు కుక్కలు, మీ చెంచాలు ఏం కామెంట్ చేస్తున్నాయి? నేను వాళ్ళనట గాలికి వదిలేసినట సోయుండి మాట్లాడుతున్నారా జోగురామన్న గారు? పోయిన సంవత్సరమే కంది శ్రీనివాసరెడ్డి స్ట్రైట్ ఉంటాడు, నీలాగా డొంక తిరుగుడు ఉండడు. పోయిన సంవత్సరమే 1,00,000 రూపాయలతో పాటుగా ఒక సంవత్సరానికి అడ్వాన్స్ గా 10,000 రూపాయలు వాళ్ళ పిల్లల చదువు కోసం వాళ్ళ తల్లికి ఇచ్చి వచ్చిన నేను. మళ్ళీ ఈ మార్చిలో మళ్ళీ 10,000 పంపిస్తా, ప్రతి సంవత్సరం పంపిస్తా. దాన్ని తెలుసుకోకుండా, అడ్వాన్స్ గా 10,000 ఇచ్చింది తెలుసుకోకుండా మీ చెంచాలు, పెంపుడు కుక్కలు వాళ్ళ చదువుకు నేనేం సహాయం చేయలేదని మాట్లాడుతున్నారు. నీ పెంపుడు కుక్కలకు, నీ చెంచాలకు చెప్పు, రే బాబు, కంది శ్రీనివాసరెడ్డి ఆల్రెడీ 10,000 రూపాయలు పోయిన సంవత్సరం ఇచ్చిండు అడ్వాన్స్ గా. మళ్ళీ ఈ సంవత్సరం మార్చి 13వ తారీఖు లోపల మళ్ళా ఇస్తాడు వాళ్ళకి డబ్బులు. 14 సంవత్సరాల నుంచి నువ్వు ఎన్ని శిలాఫలకాలు వేసినావు అవన్నిటి లిస్టు తిత్తుదాం. ఆ అన్ని శిలాఫలకాల దగ్గర నువ్వు ఏ శిలాఫలకాలు వేసినావు, ఆ శిలాఫలకాలకు, ఆ ప్రారంభోత్సవానికి మంగళం పాడినావు నువ్వు. వాటి మీద అన్నిటి మీద శవయాత్రలు చేయడానికి కూడా మా బీజేపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. త్వరలో తాను చేపట్టబోయే ప్రజాయాత్ర సందర్భంగా కొత్తగా అధునాతన హంగులతో తయారు చేయించిన బస్సుకు బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణంలోని కైలాస్ నగర్లో గల ప్రజాసేవా భవన్ క్యాంపు కార్యాలయం వద్ద తరలివచ్చిన అభిమానులు, బీజేపీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో వేద పండితుల వేద మంత్రాల నడుమ బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. బస్సులో సమకూర్చిన వసతులు, ఇతర అంశాలను వివరించారు. దాదాపు 2 కోట్ల విలువ చేసే ఈ బస్సులో అధునాతన వసతులు ఉన్నాయని తెలియజేశారు. ఈయన వెంట దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవీ రమణతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
परमेश्वरः साक्षात् परब्रह्म तस्मै वेदान्ते च प्रतिष्ठितः तस्य दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः निरुद्धाय नमः पुरुषोत्तमाय नमः दोक्षजाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः भूपेन्द्राय नमः हरये नमः सिद्धान्ते सत्योज्य स्थापनाशनं प्राणायामं మున్సిపల్ అత్యవసర సమావేశం రసాభాసగా మారింది. స్వపక్ష సభ్యుడికి మున్సిపల్ చైర్మన్ కు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. విపక్ష సభ్యులు సైతం తోడు కావడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కేవలం 5 నిమిషాల్లో సమావేశం ముగిసింది. రైల్వే అండర్ బ్రిడ్జ్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కి సంబంధించిన పనులపై ఎజెండా ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు. దీంతో సమావేశం ముగిసిందంటూ చైర్మన్ జోగు ప్రేమేందర్ ప్రకటించడంతో ఒక్కసారిగా సభ్యులు ఆగ్రహానికి లోనయ్యారు. సమస్యలపై చర్చించకుండా అభివృద్ధికి సంబంధించిన నిధుల ప్రస్తావన రాకుండా అత్యవసర సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించడం ఏమిటంటూ స్వపక్ష కౌన్సిల్ సభ్యుడు ఉష్కమల్ల రఘుపతి నిలదీయడంతో చైర్మన్ కోపోద్రిక్తుడై బెదిరిస్తున్నావా అంటూ మండిపడ్డారు. అటు విపక్ష సభ్యులు సైతం జత కలవడంతో సభలో గందరగోళం నెలకొంది. స్వపక్ష విపక్ష కౌన్సిల్ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా సమావేశం ముగించి బయటకు వెళ్లిపోవడంతో ప్రతిపక్ష కౌన్సిలర్లు అంబకంటి అశోక్, ఆకుల ప్రవీణ్, పిన్నంవార్ రాజేశ్వర్తో పాటు బంగారిగూడ కౌన్సిల్ సభ్యుడు అసహనం వ్యక్తం చేశారు. మీటింగ్ లో రైల్వే అండర్ బ్రిడ్జ్ కోసం చేసిండ్రు, కానీ కాకపోతే ప్రతి దాని మీద చర్చించే హక్కు మున్సిపల్ కౌన్సిల్లో ఉంటుంది. కాబట్టి మేము మా అక్కడ సమస్యల మీద మేము చర్చిద్దామనంటే చర్చకు సంబంధం లేకుండానే చర్చ మళ్ళీ చేద్దాం, మీటింగ్ అల్లో మన ఇది ఛాంబర్లో చేద్దామంటే ఇంతవరకు ఇప్పటికే తమ కాలనీలో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయని, ఎలాంటి అభివృద్ధి నిధులు విడుదల చేయకుండా విస్మరిస్తున్నారని ఆరోపించారు. ఇదే విషయమై అడుగుదామంటే అందుకు సైతం అవకాశం ఇవ్వడం లేదని, గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మున్సిపల్ కమిషనర్ శైలజపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాంటప్పుడు జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించడం మానుకుని ఛాంబర్లోని మీటింగ్లు పెట్టుకోవాలంటూ హితవు పలికారు. స్వపక్ష సభ్యులే అధికార పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం దుమారం రేపింది. తీవ్ర చర్చకు దారితీసింది. మీటింగ్ లో రైల్వే అండర్ బ్రిడ్జ్ కోసం చేసిండ్రు, కానీ కాకపోతే ప్రతి దాని మీద చర్చించే హక్కు మున్సిపల్ కౌన్సిల్లో ఉంటుంది. కాబట్టి మేము మా అక్కడ సమస్యల మీద మేము చర్చిద్దామనంటే చర్చకు సంబంధం లేకుండానే చర్చ మళ్ళీ చేద్దాం, మీటింగ్ అల్లో మన ఇది ఛాంబర్లో చేద్దామంటే ఇంతవరకు సభ్యుల ముందర ఏ ప్రాబ్లం ఉన్నదనే చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి సభ్యుల మాట వినకపోతే మా సభ్యులు ఎందుకోసం ఉండాల్సింది? మా వాళ్ళల్లో ఏదైతే డెవలప్మెంట్ కాలేదో ఆ డెవలప్మెంట్ చూపిస్తాం. మేము ఆ డెవలప్మెంట్కి ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఏమున్నదో చర్చించమని చెప్తున్నాం మేము చైర్మన్ గారిని. మేము కూడా ఒక కౌన్సిల్గా గెలిచినాం, మేము కూడా ఆయన కూడా ఒక కౌన్సిల్ గెలిచి చైర్మన్ అయింది. కాబట్టి మా సమస్యల్ని తీర్చుమని, మా సమస్యల్ని పరిష్కరించమని చెప్తాం. పోయి మా వాళ్ళ ప్రతి వాళ్ళలో ఏ వాళ్ళలో డెవలప్ అయినా అని చెప్పి డప్పులు కొట్టుడు కాదు, వాళ్ళు తందరన కొట్టేది కాదు. కాబట్టి మేము ప్రతి ఒక్కరు మా వాళ్ళల్లో కూడా డెవలప్మెంట్ చేయాలి, చేసి చూపెట్టాలి. మున్సిపాలిటీలో ఇంత డెవలప్మెంట్ అయింది, అంత డెవలప్మెంట్ అయిందని చెప్తుడు కదా, చూపెడతాం. మేము ఆ సమస్యలు కూడా చూపిస్తాం. రండి, మేము ప్రెస్ మీడియా ద్వారా చెప్తున్నాం. మేము కూడా నేను కూడా టీఆర్ఎస్ కౌన్సిలర్గా చెప్తున్నా, మా వాళ్ళలో ఏం డెవలప్మెంట్ అయిందంటో మేము చెప్తాం, చూడమని చెప్పు. వాళ్ళ వేరే వాళ్ళలో ఏం డెవలప్మెంట్ చేసి మా వాళ్ళలో ఏం డెవలప్. బేల మండలంలోని పాఠన్ గ్రామంలో భవ్య జ్ఞానేశ్వరి పారాయణ సప్తాహ వేడుకలు ఘనంగా ముగిశాయి. వివిధ గ్రామాల నుంచి బాజీరావు బాబా భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని డప్పు చప్పుళ్లు, భజనల నడుమ నృత్యాలు చేస్తూ పల్లకి ఊరేగింపు చేపట్టారు. భక్తుల రాకతో గ్రామం కిటకిటలాడింది. బాజీరావు బాబా నామస్మరణతో మార్మ్రోగింది.
చివరగా దహీ హండీ కాల మహా అన్నదానంతో ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై హితోపదేశం చేశారు. బాబా చూపిన మార్గంలో నడవాలని, ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని సూచించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మెరుగైన సమాజం నిర్మాణంలో భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఫైజుల్లా ఖాన్, గోడే విశాల్, జీవన్ రెడ్డి, మధుకర్ బోయర్, మాన్కర్ విఠల్, శంకర్, సంతోష్ రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక బోధనలు, భజనలు, భక్తి ఇవి 30-40 ఏళ్ల కిందట ఎక్కువ అవసరం ఉండేనా? ఇప్పుడు ఎక్కువ అవసరం ఉన్నదా? ఎప్పుడు ఎక్కువ అవసరం ఉన్నది పెద్దమ్మ? 30-40 ఏళ్ల కిందట ఎక్కువ అవసరం ఉండేనా భక్తి? ఇప్పుడా? ఇప్పుడే ఎక్కువ అవసరం ఉన్నది కదా. ఎందుకంటే 30-40 ఏళ్ల కిందట ఇన్ని చెడు అలవాట్లు ఉండేనా? ఇప్పుడు 15 ఏళ్ల పోరాడు కళ్ళు దుకాణం దగ్గర లైన్లో నిలబడుతున్నాడు. సరేనా నేను చెప్పింది? ఈ ఊర్లో మందుల గోళీలు దొరకవి కావచ్చు, కానీ బెల్ట్ షాపుల కళ్ళు సీసా దొరుకుతున్నదా? నిజమేనా నేను చెప్పింది? అబద్ధమా? కాబట్టి చిన్న చిన్న పిల్లలు చెడు వ్యసనాలకి లోనవుతున్నారు. కాబట్టి వాళ్ళని కాపాడుకోవాలా? అట్లే వదిలేద్దామా పిల్లల్ని? మనం కాపాడుకుందామా? మన పిల్లల్ని అట్లే వదిలేద్దామా? కాపాడుకుందాం. మరి కాపాడుకోవాలంటే భక్తి ఒక్కటే మనిషిని మార్చే ఆయుధం. భక్తి వల్లనే మనుషులు మారుతారు. చెడ్డవాడు మంచివాడు అవుతాడు, చెడు అలవాట్లకు లోనువాడు. బాజీరావు బాబా ఏం చెప్పిండు? మనిషిని మనిషిగా చూడాలా, మానవ సేవయే మాధవ సేవ. ఒక గొప్ప ఋషి, మహాత్ముడు బాజీరావు బాబా గారు మన వేల మండలం పాఠన్ గ్రామంలో మధుకర్ బోయర్ ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఆప్యాయంగా పలకరించారు. ఆయన తల్లి బోయర్ సావిత్రాబాయి బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాంపల్లి వారు శాంతాబాయి అనారోగ్యంతో ఇటీవల మరణించడంతో ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా, ఆశలెన్నో చూపుతూ ఉన్నా గబోము కంది సీనన్నా, నిన్నే మేము గెలిపించుకుంటాం అమ్మ తోడు మా పల్లెలోనా, రంది పడకు కంది సీనన్నా, తోడై నీతో వస్తున్నామన్నా, గెలుపు బాట మేమేస్తామన్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదల ఆడపిల్లల పెళ్లిళ్లు భారం కాకూడదనే ఉద్దేశంతో పేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఆదిలాబాద్ రూరల్ మండల ఎంపీపీ గండ్రత్ రమేష్ మండల నాయకులతో కలిసి మండల పరిధిలోని 51 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. నిరుపేదలకు, మహిళలకు, రైతులకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. చైనాతో పాటు తదితర దేశాల్లో కరోనా ఉధృతి తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ DMHO డాక్టర్ నరేందర్ రాథోడ్ సూచించారు. కరోనా కొత్త వేరియంట్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా తిరిగి అలజడి సృష్టిస్తున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్త చర్యలు పాటించాలని పేర్కొన్నారు. స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలోని తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. జిల్లాలో ప్రస్తుతానికి కరోనా తీవ్రత అంతగా లేదని, అయినప్పటికీ ప్రజలు వైరస్ వ్యాప్తి చెందకుండా అవసరమైన జాగ్రత్తలు పాటించాలని అన్నారు. కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ప్రజలు చాలా భయాందోళనలో ఉన్నారు. కాబట్టి ప్రజలకి కోరుకునేది ఏదంటే
భయపడే అవసరం లేదు. కాకపోతే అప్రమత్తం అయితే తప్పకుండా ఉండాలా. ఈ కేసెస్ వల్ల భయపడే అవసరం లేదు. ఎందుకంటే మనం చాలా వరకు మనకు వ్యాక్సినేషన్ తీసుకోవడం జరిగింది, బూస్టర్ డోస్ కూడా కొందరు తీసుకున్న జరిగింది. కాకపోతే మనకు గతంలో అనుభవం ఉంది కాబట్టి ఇంతకుముందు ఏదైతే మనం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పరిశీలించారు. 30 పడకల ఆసుపత్రి అందుబాటులో వస్తే ప్రైవేట్ ఆసుపత్రిలో దోపిడీ తగ్గుతుందని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలిపారు. అనంతరం ఈ నెల 29న వైద్య శాఖ మంత్రి హరీష్ రావు కాగజ్ నగర్ కు రానున్నట్లు తెలిపారు. విభాగ్ స్థాయి ఖేల్ కుద్ పోటీలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో 2 రోజుల పాటు జరగనున్న విభాగ్ స్థాయి ఖేల్ కుద్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. విభాగ్ కార్యదర్శి కట్ట నాగాధారి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. ప్రధానాచార్యులు ఎలిపెద్ది గంగారెడ్డి పరిచయ కార్యక్రమం చేపట్టారు. విభాగ్ సహ కార్యదర్శి సరుకొండ దామోదర్ కార్యక్రమ ప్రస్తావన చేశారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీ ప్రారంభించి క్రీడలను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి చెదల రాజేష్, శైక్షణిక ప్రముఖ్ వేణుమాధవ్, లింగయ్య, ఓంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా బాలికలు బాగా ఉత్సాహం రావాలంటే ఆటలు ఆడాలి. సాధారణ ఈ మధ్యలో చూస్తున్నా, ఎక్కడ చూసినప్పటికీ కూడా తల్లిదండ్రులకు ఏమవుతున్నదంటే పిల్లవాడిని నర్సరీలో జాయిన్ అయినప్పటి నుంచి లక్ష్యం ఏమున్నదంటే వాడు గొప్పోడు కావాలి. ఏం కావాలి? గొప్పోడు కావాలి. ఏం గొప్పోడు కావాలో మనకు అర్థం కాదు. బాగా చదవాలి. ఎంత చదవాలంటే వాడు కింద పడిపోయేటట్టు చదవాలి. ఆఖరి వాని పేరు కూడా మర్చిపోవాలి. అట్లా మర్చిపోయి చాలా గొప్పోడు కావాలి. ఈ గొప్పోడు అనుకుంటా వాడిని ఎట్లా తయారు చేస్తున్నారంటే బయటకు వెళ్ళడానికి భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. వాడిని ధైర్యం రావాలంటే ఆటలు ఆడాలి. మీకు కూడా చాలామంది ఇప్పుడు రావడానికి కొంతమంది ఏదో ఎట్లా ఏడ్చో ఇక్కడికి వచ్చేసారు. మీరంతా కూడా మీ తల్లి ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ విశేషంగా ఆకట్టుకుంది. చిన్నారి విద్యార్థులు ఇంటి వద్ద తయారు చేయించుకుని తీసుకొచ్చి వివిధ రకాల వంట పదార్థాలను ప్రదర్శనకు పెట్టారు. ఆహుతులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వాటిని కొనుగోలు చేసి విద్యార్థులను అభినందించారు. అంతకుముందు పాఠశాల నిర్వాహకులు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉత్సాహభరితమైన వాతావరణంలో ఈ ఫుడ్ ఫెస్టివల్ కొనసాగింది. CBR school is glittering with the presence of our parents, friends and well-wishers. Festive atmosphere is there. What is the reason for this festive atmosphere? Today we are celebrating CBR flavors in our school. Why we are conducting these CBR flavors? You see, after introduction of CCE, in every school, they are conducting co-curricular activities. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారుల వేషధారణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. క్రిస్మస్ పాటలపై విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, వేసిన స్టెప్పులు అలరించాయి. ఆటపాటల మధ్య ఉత్సాహవంతమైన వాతావరణంలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఉపాధ్యాయులు క్రిస్మస్ ప్రాధాన్యతను పిల్లలకు వివరించారు.
తెలంగాణలో రైతులు పంట ఎండబెట్టుకోవడానికి కల్లాల నిర్మాణానికి వెచ్చించిన నిధులను కేంద్రం తిరిగి చెల్లించాలనడం కేంద్రం చిత్తశుద్ధికి నిదర్శనమని ఎమ్మెల్యే జోగురామన్న విమర్శించారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అంతకుముందు బీజేపీ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ కుర్రా నరేష్ తో పాటు దాదాపు 50 మంది యువకులు నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. నేను ప్రెస్ మిత్రులతో ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక ఉదాహరణ ఆదిలాబాద్ జిల్లాదే 90,000 మంది రైతులకు 2018లో ప్రారంభించిన प्रधानमंत्री सम्मान योजना पथकम 90,000 लोगों को दिए थे. अभी वो 70,000 लोगों को आदिलाबाद जिला में दे रहे. నేను ప్రూఫ్ చేపిస్తా. ఇది వ్యవసాయ శాఖ ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ రూల్స్ బ్రేక్ చేసిన పలు హాస్పిటల్స్ ను అధికారులు సీజ్ చేశారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశాల మేరకు పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీ చేసిన అధికారులు అనుమతులు లేని శ్రీరామ లక్ష్మి ఆసుపత్రులను సీజ్ చేశారు. అలాగే అనుమతులు లేని మరో 3 ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని డాక్టర్ సాగర్ తెలిపారు. ఇచ్చోడలో ప్రైవేట్ ఆసుపత్రుల తనిఖీ చేయడం జరిగింది. మన కలెక్టర్ మరియు డిఎంహెచ్ వారి ఆదేశాల మేరకు ఇంతకు ప్రీవియస్ గా కంప్లైంట్ అయినటువంటి గ్రీవెన్స్ లో వచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారంగా 6 హాస్పిటల్ మీద వాళ్ళకు మాకు ఇచ్చిన చెక్ లిస్ట్ ప్రకారంగా తనిఖీ చేయడం జరిగింది. అందులో సాయిరామ్ అండ్ లక్ష్మి హాస్పిటల్ అండ్ మణికంఠ అని వీటిని ఈ రోజు సీజ్ చేయడం జరిగింది. ఇచ్చోడలో ప్రైవేట్ ఆసుపత్రుల తనిఖీ చేయడం జరిగింది. సివిల్ సప్లై హమాలీ కార్మికుల కూలీ రేట్లను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేయడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఆదిలాబాద్లోని పౌర సరఫరాల శాఖ గోదాం ఎదుట కొనసాగుతున్న సమ్మెను వారు విరమించారు. టపాసులు కాల్చి స్వీట్లు పంచుకుని కార్మికులు సంబరాలు చేసుకున్నారు. కార్మికుల పోరాట ఫలితం వల్లనే రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేస్తుందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ అన్నారు. సమ్మె 14వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేయడం జరిగింది. అయితే నిన్నటి రోజు మా యొక్క సమస్యల మీద జియో వెళ్ళాల్సి ఉండే. నిన్న సాయంత్రం జియో ప్రింట్ అయింది. ఈరోజు జియో మీద మరి సివిల్ సప్లై మినిస్టర్, అదేవిధంగా ఆర్థిక శాఖ మినిస్టర్, సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ కూడా సంతకాలు చేయడం జరిగింది. జియో ఇష్యూ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే 14వ తారీఖు నుంచి ఈరోజు మటుకు సమ్మె చేయడం జరిగిందో ఆ సమ్మెను ఈరోజు విరమింప. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆసరా పథకం అర్హులందరికీ అందక మనస్తాపంతో పండుటాకుల్లా రాలిపోతున్నారు వృద్ధులు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని పలు గ్రామాల్లో పెన్షన్ల కోసం వృద్ధులు వితంతువులు పడరాని బాధలు పడుతున్నారు. ఆసరా పథకం కింద పెన్షన్ దక్కని వారంతా ఆందోళనకు గురవుతున్నారు. ఆర్థిక అండ లేకుండా ఎలా బతకాలో తెలియక వితంతువులు వృద్ధులు निर्वेदनतो मुनिगिपोतुन्नारु. आम्हाला 2 वर्ष झाले मरून पैसे येत नाही 2000 पेन्शन माणसाली आमच्या आम्हाला येत नाही 2 वर्ष झाले मरून पण येत नाही आम्हाला पेन्शन. हो सरपंच सांगलं आमचं आधार कार्ड दिलं पण देत नाही. सेक्रेटरी आम्हाला माहित नाही म्हणते ते काय का तुमचं म्हणून मी दाखवता येईल. हो जगरा म्हणाले 2 वर्ष होत म्हणलं आमचा बुडा मरून देत माझ्या बुड्या द्यायला पैसे. आदिलाबाद जिल्हा रामकामगाव आम्हाला पेन्शन नाही भेटत सर. 5 जनाल दिले. ఆదిలాబాద్ జిల్లా బేల మార్కెట్ యార్డ్ లో దళారుల దందా రోజు రోజుకు పెరిగిపోతోంది. పత్తి పంట అమ్మడానికి మార్కెట్ కు వచ్చిన రైతులకు అడుగడుగున ఇబ్బందులు సృష్టిస్తున్నారు ప్రైవేట్ వ్యాపారస్తులు. తాము ఏర్పాటు చేసిన కాంటాలోని తూకం వేస్తే పత్తిని కొనుగోలు చేస్తామని, మార్కెట్ కాంటాతో తూకం చేసినట్లయితే కొనుగోలు చేయబోమని దోపిడీకి పాల్పడుతున్నారు. దీంతో రైతుల కోసం నిర్మించిన మార్కెట్ యార్డు ఉపయోగం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ కాంటా తూకంలో మోసం చేస్తున్నారని, దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నుంచి ఇవాళ పత్తి కట్టుకొచ్చిన బేలా మార్కెట్ అయితే ఇల్లు మార్కెట్ కాటా చేయక ప్రైవేట్ జిన్నింగ్ కాటా చేస్తామని అంటున్నారు. పత్తి తీసుకోరంట, సేపు అవుతున్నది బండి వచ్చి ఈడ కాటా చేయక ప్రైవేట్ జిన్నింగ్ కాటా చేస్తారంట. ఈ కాటాలు ఏమైనా మోసం ఉందేమో అని మాకు అనిపిస్తున్నది. ఇక్కడ స్టాఫ్ తప్ప మార్కెట్ కు సంబంధించి చైర్మన్ కానీ సెక్రటరీ కానీ ఎవరైతే వస్తలేరు. పై అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలి. నిర్మల్ జిల్లా భాగ్యనగర్ గ్రామంలో దళిత సంఘ నేతలు ఆందోళనకు దిగారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అవమానపరిచిన గ్రామ సర్పంచ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. గ్రామ సర్పంచ్ పై చట్టపరమైన చర్యలు తీసుకుని పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. శిక్షించాలి, ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఇవాళ మేము ఇప్పటి వరకు వచ్చినాం సార్. ఒకవేళ మీరు వెంటనే మిత్రులారా, భాగ్యనగర్ విలేజ్ లో సర్పంచ్ ఒక చందర్ అనే వ్యక్తి ఇద్దరు కలిసి తాగి అంబేద్కర్ విగ్రహాన్ని వాటి మీద బీర్ సీసా పగలగొట్టి వేలు ధ్వంసం చేయడం జరిగింది. దానిపైన కాంప్లైంట్ చేసినా ఇప్పటి వరకు పట్టించుకునే పరిస్థితి లేదు. వెంటనే పరిశీలన చేసి వారిని అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయాలని చెప్పేసి ఇవాళ నిర్మల్ నియోజకవర్గంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మీరు పరిశీలించి వెంటనే అరెస్ట్ చేయాలి, లేకపోతే మేము. క్రీడా పోటీలతో వ్యక్తుల మధ్య స్నేహ సంబంధాలు మెరుగవుతాయని దివ్యశ్రీ ఫౌండేషన్ చైర్మన్ ధారావత్ ప్రవీణ్ నాయక్ అన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా లోకారి గ్రామంలో క్రాంతి వీర్ కొమరం భీం యాత్ర సందర్భంగా దివ్యశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించారు. క్రీడల్లో పాల్గొనేవారు అన్ని రంగాల్లో రాణిస్తారని, క్రీడాకారులకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని ప్రవీణ్ నాయక్ అన్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్, నిజం కోసం జనం కోసం.